విజయనగరం జిల్లా గజపతి నగరం నియోజకవర్గం సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కొండపల్లి శ్రీనివాస్ జామి మండల తాండ్రంగి గ్రామంలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కొండపల్లి శ్రీనివాస్ జోరు వానలోనూ గొడుగులు వేసుకుని కొనసాగించిన ఇంటింటి సందర్శన కార్యక్రమం. గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ ఏడాది కాలంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరించిన మంత్రి కొండపల్లి కూటమి ప్రభుత్వ పాలనపై సంతృప్తి వ్యక్తం చేసిన స్థానికులు. మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కామెంట్స్. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఎక్కువ మంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు, రైతన్నలు కూడా చదువుకున్న వాళ్ళు ఉన్నారు. ఒక మంచి కోసం మీరు అందరూ ఆలోచించే వ్యక్తులు అందరూ కూడా మీ అందరినీ కూడా మీ తాలూకు చేస్తారు. అదే గత పాలకులు ఎప్పుడైనా ఒక మట్టి ఎత్తడం కానీ పోయడం కానీ చూసారా? గ్రామ అభివృద్ధిని వదిలేశారు. ఏమని అడిగితే సచివాలయం బిల్డింగ్ ఒకటే కట్టారు. ఒక్క సచివాలయం బిల్డింగ్ కట్టి అభివృద్ధి చేస్తామని పెద్ద మాటలు చెప్తున్నారు. 4,000 జోడించి 20,000 రూపాయలు రైతన్నలకు ఇస్తున్నాం. అయితే ఎలా ఇస్తున్నాం? కేంద్ర ప్రభుత్వం 6,000 3 విడతలుగా ఇస్తున్నారు. మొదటి విడతగా 2,000 ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం 5,000, 7,000 మీకు గత కలుగుతుంది. రెండో విడతలో వాళ్ళు 2,000 ఇస్తే మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం 5,000 ఇచ్చి 7,000 ఇస్తాం. మళ్ళీ మూడోసారి వాళ్ళు 2,000 ఇస్తే మళ్ళీ ఒక 3,000 ఇచ్చి 5,000 ఇస్తాం. చేసిన పరిపాలన వల్ల మన రాష్ట్రం ఇంకా పేదరికంలో గెలిపాను. ఈరోజు సంపాదన చూస్తే చాలా తక్కువ, ఖర్చు చూస్తే చాలా భారీగా ఉంది. 100 రూపాయలకి ఏమొస్తుందంటే ఏమీ రావట్లేదు. అలాంటి పరిస్థితి ఎలా వెళ్ళిపోయింది, రాష్ట్రం ఏ రకంగా వెళ్ళిపోయిందని చాలాసార్లు గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు బాధపడి చదివించే వాళ్ళకి ఒక మంచి వ్యవస్థ ఇక్కడ లేకుండా పోయింది. మన రాష్ట్రంలో ఎన్నో నిర్ణయాలు మన రాష్ట్రానికి వెనక్కి నెట్టేశాయి. గత పాలకులు చేసిన పరిపాలన వల్ల మన రాష్ట్రం ఇంకా పేదరికంలో గెలిపాను. గ్యాస్ సిలిండర్ మన ఇంట్లో అందరికీ అలవాటు చేసింది ఎవరమ్మా? చంద్రబాబు నాయుడు గారు. ఆడబిడ్డలు కట్టెల పొయ్యి మీద వండుకుంటే వాళ్ళు అనారోగ్య పాలు అవుతున్నారని ఆయన దీపం పథకం మొదలుపెట్టి ప్రతి కుటుంబానికి గ్యాస్ సిలిండర్ ఇవ్వాలి, వాళ్ళ ఆరోగ్యం బాగుండాలి, కుటుంబంలో ఆడవాళ్ళే పునాది లెక్క కుటుంబాన్ని అంతా తీసుకెళ్తున్నారు. అలాంటి ఆడవాళ్ళ ఆరోగ్యం బాగుండాలని దీపం పథకం అప్పుడు మొదలుపెట్టారు.